హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. టుడే రెసిపీ వచ్చేసి మా నానమ్మ స్పెషల్ పిక్కెల్ అండి, మామిడికాయ పచ్చడి. మేము పులిహార పచ్చడి అంటాము. ఈ పచ్చడి అన్నంలో కన్నా, టిఫిన్స్లో కన్నా, ఎందులో కన్నా చాలా బాగుంటుందండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అండి ఇది. మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఒక పచ్చి మామిడికాయని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. బాగా కడిగేసుకుని తుడిచేసుకుని అప్పుడు తొక్కతోటే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా నేను ఒక కాయ ఎలా పెట్టాలన్నది చూపిస్తున్నానండి. మీరు దీన్ని బట్టి మీకు ఎన్ని కాయలు కావాలితే అన్ని కాయలతో మీరు పచ్చడి పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, ఆవపిండి అన్నీ వేసుకోవాలండి. గ్లాస్తో చెప్తుంటే అందరికీ తెలియడం లేదని ఇలా ఒక స్పూన్తో అయితే చెప్తున్నానండి. ఇది ఒక టేబుల్ స్పూన్ అండి. ఈ టేబుల్ స్పూన్తో నేను 3 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను. మీ స్పైసీకి టేస్ట్ చూసుకుని కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అయితే 1.5 హాఫ్ కూడా కాదండి, కొంచెం తక్కువ వేసుకున్నాను. అలానే కారం ఎంత తీసుకున్నామో ఆవపిండి కూడా అంతే కరెక్ట్గా అయితే తీసుకోవాలండి. ఇవి మీరు ప్యాకెట్ తీసుకున్నా పర్లేదు, ఇంట్లో ఆడించుకున్న కారము, ఆడించుకున్న ఆవపిండి అయినా పర్లేదండి, బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఇంట్లో పట్టుకున్న పిండి అయితే వేసుకుంటున్నాను, ఆవపిండి. కారం కూడా మేము పచ్చళ్ళకని ఆడించుకున్నామండి, ఆ కారాన్నే వేస్తున్నాను. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అన్నది వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడికి టేస్ట్ బాగుంటుంది అవైతేనే. ఇక్కడ నేను నువ్వుల నూనె అయితే వేసుకున్నానండి. ఆయిల్కి అయితే కొలత ఏమీ లేదండి, మనకి సరిపడంత వేసేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని చూస్తే ఇలా కనిపించేలాగా అయితే వేసుకోండి. ఇప్పుడు నేను టేస్ట్ చూసుకుంటున్నాను. నాకైతే టేస్ట్ కరెక్ట్గా సరిపోయింది. మీకు ఏమన్నా తక్కువ అయితే మీకు ఏది కావాలో అది వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, మినపప్పు, శనగపప్పు 1 స్పూన్ చొప్పున వేసుకోవాలి. అలానే 4 ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకోవాలండి. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకునైతే వేసుకుందాము. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఒకసారి కలిపేసుకుని స్టవ్ కట్టేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చట్లోకి అయితే వేసుకోవాలండి ఈ తాలింపు. ఈ పచ్చడికి టేస్ట్ వచ్చి తాలింపులోనే ఉంటుందండి, మాడకుండా మనమైతే బాగా వేపుకుని వేసుకోవాలి. చూడండి, ఇది బాగా అయితే వేగిపోయింది కదా. ఇప్పుడు ముందుగా కలుపుకున్న పచ్చడిలోకి అయితే ఈ తాలింపునైతే వేసేసుకుంటున్నాను. ఆయిల్ మరీ ఎక్కువ అయ్యింది అనుకుంటారు, కాదు, ఆయిల్ అన్నది పచ్చడిలోకి ఎప్పుడన్నా ఇలాగే ఎక్కువగానే ఉండాలండి. ఆయిల్ అన్నది ఇలా తేలినట్టు ఉంటేనే పచ్చళ్ళు బేగా పాడవకుండా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఈ పచ్చడి మనం 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మరి ఎక్కువ రోజు అయితే ఉండదు, కానీ మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఇలా తక్కువ కూడా పెట్టుకొని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అంతేకాకుండా టిఫిన్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.